లగచర్ల ఘటనలో అరెస్ట్ అయిన 16 మందితో జాతీయ ఎస్టీ కమిషన్ బృందం దాదాపు 2 గంటల పాటు చర్చించింది. ఫార్మా కంపెనీకి భూములు ఇవ్వాలని నేతలు ఇబ్బందులు పెడుతున్నారని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాతోటో హుసేన్ నాయక్ అన్నారు. కలెక్టర్ తనని ఎవరూ కొట్టలేదని చెప్తున్నారని అన్నారు. పోలీసుల నిర్వాకం వల్ల రైతులు భయపడ్డారని, కొందరు భూమి కోసం భయభ్రాంతులకి గురి చేశారని తెలిపారు. సీఎం అన్న వచ్చి బెదిరిస్తున్నారని బాధితులు చెబుతున్నారు. లగచర్ల ఘటనలో రాజకీయ కుట్రకోణం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. జైల్లో ఉన్న వారంతా అమాయకులని, ఆశలు నిందితులే కాదని, వాళ్లు జైల్లో లేరని అన్నారు. సిటీకి ఏదో పెద్ద ఇది పెట్టడానికి, ఒక భూదంద చేయడానికి ట్రై చేస్తున్నారని వాళ్ళు నాకు అర్థమైంది. చాలా బాధాకరమైన విషయం. దాదాపు 1350 ఎకరాలు భూమి కావాలని, అక్కడ ఏదో ఫార్మా ఏర్పాటు చేస్తాం, పబ్లిక్ భూసేకరణ చేస్తాం, మీ బతుకులు మారుతాయి, మీ జీవితాలు మారుతాయని అక్కడ ఉన్న లీడర్స్ వాళ్ళని ఇబ్బంది పెట్టడం. దాదాపు 8 నెలల నుండి ఈ గవర్నమెంట్ ఎప్పుడు వచ్చిందో, ఆ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అక్కడ మేము ఏదో మా కొడంగల్ బిడ్డలకు ఉద్ధరించి అందరికీ ఉద్యోగాలు వచ్చేటట్టు బతుకులు మార్చేస్తామని చెప్పి అభిప్రాయ సేకరణ చేద్దాం అంటున్నారు. కానీ అది చేసినట్టు లేదు. బలవంతంగా కొంతమందిని ఎత్తుకురావడం జరిగింది. దానికి కారణం ఏంది? ఒక కలెక్టర్ని కొట్టినారని చెప్పి. కానీ కలెక్టర్ సాక్షాత్గా ఏం చెప్తున్నాడు? కొట్టలేదు. అయితే నిజంగా ఏంటంటే ఒక 15 రోజుల నుండి ఆడ రాజకీయ డ్రామా నడుస్తుంది. అక్కడ ఉన్న ఒక వ్యక్తి పేరు ఏదో అంటున్నారు వాళ్ళు, నాకు తెలియదు, వాడు శేఖర్ అని. అతను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనంట. ఆ కార్యకర్త అనేటోడు చాలా రోజుల్లో ఎస్టీలను బెదిరిస్తున్నాడు. మీరు ఏం చెప్పినా ఏం చేసినా భూములు లాక్కుంటాం, తీసుకుంటాం, మీరు ఏం చేస్తారని ఒక ఎస్టీలను పదజాలంగా చెప్పకూడదు. అది సరే, ముఖ్యమంత్రి గారు ఆ ఏరియాలో డెవలప్ చేసి ప్రజలను మార్చాలంటే తప్పేం కాదు, మంచిది, చాలా మంచి కాన్సెప్ట్, దాన్ని ఒప్పుకోవచ్చు. కానీ ఈ లోకల్ లీడర్లు కొంతమంది ఇబ్బంది పెట్టి ఇచ్చేయడం వల్ల కలెక్టర్ నేరుగా బయట ఎక్కడో మీటింగ్ పెడితే, గ్రామ సభలు అంటే గ్రామాల్లో రావాలి, కొంతమంది రాజకీయ